హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ తడక. నమస్తే భయ్యా. 1990స్లో నలుగురు బడా హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్లు టాలీవుడ్ని దుమ్ము దులిపారు. అయితే ఈ వీడియోలో 1990వ సంవత్సరంలో చిరంజీవి, బాలకృష్ణ తమ సినిమాలతో ఎలా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ని షేక్ చేశారు, ఆ సినిమాలు ఏంటి, ఎవరి సినిమాలు ఎన్ని హిట్ అయ్యాయి, ఎవరికి ఎన్ని బ్లాక్ బస్టర్స్ వచ్చాయి అనే విశేషాలు ఈ వీడియోలో చెప్పుకుందాం పదండి. ముందుగా మొదటిసారిగా నటసింహం నందమూరి బాలకృష్ణ గారు 1990 జనవరి 12న ప్రాణానికి ప్రాణం సినిమా విడుదల చేశారు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం ఓపెనింగ్స్ పరంగా ఆకట్టుకున్న విజయం సాధించలేకపోయింది. బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశను మిగిల్చింది. ఈ మూవీకి చెలసాని రామారావు గారు దర్శకత్వం వహించారు. మోహన్ బాబు, రజనీ, సత్యనారాయణ, వాణిశ్రీ ప్రధాన పాత్రల్లో నటించారు. కథాకథనం ఆకట్టుకోలేక పరాజయం పాలైంది ప్రాణానికి ప్రాణం చిత్రం. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు 1990 మార్చి 9న కొండవీటి దొంగ చిత్రం విడుదల చేసి సూపర్ హిట్ అందుకున్నారు. అడవి ప్రాంతానికి చెందిన ఓ గ్రామంలో అమాయకుడైన ప్రజలను ఆసరాగా చేసుకొని దొంగలు ఎలా రాజ్యమేలుతున్నారు, వారి ధనం మన ప్రాణాలను హరింపజేస్తూ మరోవైపు అడవి సంపదను దోచుకుంటుంటే అలాంటి వారి ఆటలు కట్టించడానికి గూండాల అంతు చూసే పాత్రలో చిరంజీవి గారు స్టైల్ అండ్ గ్లామర్ లుక్లో గుర్రం మీద రావడం అందరి ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. ఆ పాత్రలో అదే కొండవీటి దొంగ క్యారెక్టర్లో మెగాస్టార్ చిరంజీవి అదరగొట్టేశారు. విజయశాంతి, రాధలు హీరోయిన్లుగా నటించారు. ఇళయరాజా అందించిన బాణీలు మార్వలస్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీకి దర్శకత్వం ఏ కోదండరామిరెడ్డి గారు. రావు గోపాలరావు, సత్యనారాయణ, శారద, అంబరీష్ పురి, మోహన్ బాబు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రం సూపర్ హిట్గా నిలిచింది. నెక్స్ట్ 1990 ఏప్రిల్ 25న నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన నారీ నారీ నడుమమురారి చిత్రం విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద మ్యూజికల్ సూపర్ హిట్గా నిలిచింది. ఈ చిత్రాన్ని కూడా ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించడం విశేషం. నందమూరి బాలకృష్ణ అనగానే అదిరిపోయే స్టెప్పులతో మాస్ సాంగ్స్, గూస్ బంప్స్ తెప్పించే థ్రిల్లింగ్ ఫైట్స్ ఉండాలి. అలాగే తనదైన స్టైల్లో చెప్పే డైలాగులు ఉంటాయి. కానీ ఇవేమీ లేకుండా రూపుదిద్దుకున్న నారీ నారీ నడుమమురారి చిత్రం సూపర్ హిట్ అయ్యి బాక్స్ ఆఫీస్ షేక్ చేసింది. ఈ సినిమాలో బాలకృష్ణ ఒక్క ఫైట్ కూడా లేకపోవడం ఆ రోజుల్లో ఒక విశేషం. శారద గారు బాలయ్యకి అత్తగా నటించారు. అత్త అల్లుల టీజింగ్ డ్రామా బాలయ్యకి కొత్తేమీ కాదు. ఈ చిత్రం సూపర్ హిట్ కావడానికి బాలయ్య నటన, కథాబలం, పాటలు. ఈ చిత్రానికి కేవి మహదేవన్ అందించిన సంగీతం ప్రాణం పోసింది. అన్ని పాటలు సూపర్ హిట్టే. ఆహ్లాదకరంగా సాగే కథకు బాలయ్య అభినయం తోడై అలరించింది ఈ చిత్రం. యువ చిత్ర అధినేత బాలయ్యతో నిర్మించిన రెండో చిత్రం ఇది. మొదటి చిత్రం సీతారామ కళ్యాణం. శోభన, నిరోష హీరోయిన్లుగా నటించారు. బాలయ్య ఇద్దరి మరదళ్లతో ఆడిపడిన మధురమైన పాటల్ని మనం ఇప్పటికీ వీక్షిస్తూనే ఉన్నాం. 1990 ఏప్రిల్లో విడుదలై ఆ సంవత్సరానికి బాలయ్య తొలి సక్సెస్నిచ్చింది. అదే సంవత్సరం సంక్రాంతికి విడుదలైన ప్రాణానికి ప్రాణం ఫ్లాప్ కావడంతో నిరాశ చెందిన అభిమానులు ఈ చిత్రం విజయంతో ఫుల్ జోస్ అందుకున్నారు. యువ చిత్ర అధినేత మురారి గారు నిర్మించిన చిత్రం ఇది. 45 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. బాలయ్య కెరియర్లో 50వ చిత్రం ఇది. అయినప్పటికీ ఎటువంటి కమర్షియల్ హంగులు లేకుండా కుటుంబ కథా చిత్రంతో ఎంపిక చేసుకొని అభిమానుల్ని అద్భుతంగా అలరించారు బాలయ్య బాబు. నెక్స్ట్ 1990 మే 9న వచ్చిన మెగాస్టార్ చిరంజీవి చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి విడుదలై రికార్డులు సృష్టించింది. కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. బ్లాక్ బస్టర్స్ ఎన్నో వస్తాయి, కానీ చరిత్రలో నిలిచిపోయే బ్లాక్ బస్టర్ బొమ్మ జగదేక వీరుడు అతిలోక సుందరి. ఈ సినిమా తెలుగు నాట సృష్టించిన ప్రభంజనం వర్ణించడానికి మాటలు చాలవు. ఈ సినిమా విడుదలైన సమయంలో ఉన్నవారందరికీ ఇది ఒక మరుపురాని అనుభవం. వైజయంతి బ్యానర్లో అశ్విని దత్ గారు నిర్మించిన చిత్రం ఇది. ఈ చిత్రంలో అతిలోక సుందరి పాత్ర శ్రీదేవి గారు వేశారు అని మనందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి సగం బలం శ్రీదేవి గారే. 3 ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన చిరుని సోషియో ఫ్యాంటసీలు ఇరికించి హీరోయిజం తగ్గించకుండా ఎంతో జాగ్రత్తగా డీల్ చేశారు రాఘవేంద్రరావు గారు. శ్రీదేవిని నిజమైన దేవకన్యలా చూపించారు దర్శకేంద్రుడు. భారీ వర్షాలు, తుఫాను, రాష్ట్రం అల్లకల్లోలంగా ఉన్న టైంలో, ఈ సినిమా గురించి ఎవరూ ఆలోచించని టైంలో ఇలా వర్షాలు చాలా చోట్ల ప్రింట్లు లేటుగా అందాయి. ఇన్ని గందరగోళాల మధ్య సినిమా టాక్ ఏంటో ఎవరికి తెలియని పరిస్థితి. 3 రోజులైనా ఎవరికి ఈ సినిమా గురించి ఏ మాత్రం అంతు చిక్కలేదు. అందరూ ఫ్లాప్ అయ్యింది అనే ఫీలింగ్లోనే ఉన్నారు. 4వ రోజు మొదలైంది అసలైన ప్రభంజనం. జనాలు గొడుగులు పట్టుకొని సినిమాకి వెళ్ళడం ప్రారంభించారు. అంబరీష్ పురి విలన్ పాత్రలో అందరినీ భయపెట్టేశారు. ఇళయరాజా అందించిన సంగీతం ఎవర్ గ్రీన్ అండ్ మార్వలస్. పాటల గురించి అందరికీ తెలిసిందే. అన్ని పాటలు అద్భుతం. అబ్బని తీయని దెబ్బ అంటూ చిరు, శ్రీదేవిల డ్యాన్సు
మనం ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం. అలా జగదేక వీడు అతిలోక సుందరి ఇండస్ట్రీగా నిలిచి చరిత్రలో నిలిచిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ 1990 జూలై 7న యువరత్న బాలకృష్ణ నటించిన ముద్దుల మేనల్లుడు విడుదలైంది. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం కేవలం సాధారణ హిట్గా నిలిచింది. కోడి రామకృష్ణ బాలయ్య కాంబో అంటే అప్పట్లో పిచ్చ క్రేజ్ ఉండేది జనాలకి. అపజయం ఎరుగని నిర్మాతలు ఉంటారు ఆ లిస్టులో. భార్గవ్ ఆర్ట్స్ సంస్థ అధినేత ఎస్ గోపాల్ రెడ్డి ఖచ్చితంగా ఉంటారు. బాలకృష్ణతో ఆయన నిర్మించిన దాదాపు అన్ని చిత్రాలు హిట్ అయ్యాయి. మంగమ్మ గారి మనవడితో మొదలైన వీరి కాంబినేషన్ చాలా చిత్రాల వరకు కొనసాగింది. అయితే వీరి కాంబినేషన్లో సూపర్ హిట్ కాంబినేషన్ అయినటువంటి వీళ్ళ కాంబినేషన్లో ముద్దుల మేనల్లుడు కాస్త బ్రేక్ వేసిందనే చెప్పుకోవాలి. కథలో లోపం ఈ చిత్రం అసంతృప్తికి కారణం. బాలయ్య విజయశాంతి ఇద్దరు అద్భుతంగా ఆడిపడారు. బాలయ్యకి అన్నయ్యగా నాజర్ గారు, అత్త పాత్రలో జయంతి గారు నటించారు. రెండు కుటుంబాలకు చెందిన దాయాదుల మధ్య జరిగే సంఘర్షణ ప్రేక్షకులకి పెద్దగా పట్టలేదనే చెప్పుకోవచ్చు. అయితే ఈ చిత్రానికి వచ్చిన క్రౌడ్ సూపర్ అనే చెప్పుకోవాలి. ఓపెనింగ్స్ అద్భుతంగా వచ్చాయి. తర్వాత కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. బాలయ్య స్టార్డమ్ వల్ల అట్లీస్ట్ హిట్గా నిలిచింది ముద్దుల మేనల్లుడు. ఆ తర్వాత 1990 ఆగస్టు 9న మెగాస్టార్ చిరంజీవి నటించిన కొదమసింహం విడుదలైంది. సూపర్ హిట్ డైరెక్టర్ కె మురళీమోహన్ రావు దర్శకత్వం వహించారు. కౌబాయ్ పాత్రలో చిరంజీవి చాలా స్టైలిష్గా కనిపించారు. చిరు పిస్టల్ని రింగులా తిప్పినట్టు తిప్పడం అప్పట్లో జనాలని ఆశ్చర్యపరిచింది. ఫైట్లు డ్యాన్సులతో చిరు అదరగొట్టేశారు. బ్రిటిష్ దొరలు ఒక పక్క, రాజరికపు దొరలు ఒక పక్క, వీళ్ల మధ్యలో ఒక అటవీ తెగ. ఈ కథలో చిరంజీవి తన తల్లిదండ్రుల ఆచూకీ కోసం చూసి పోరాటం సరికొత్తగా అనిపించింది. పాటలు రాజ్కోట్ అందించారు. మోహన్ బాబు గారు ముఖ్యమైన కామెడీ పాత్రలో నటించి అద్భుతంగా లభించారు. కైకాల సత్యనారాయణ గారు నిర్మాతగా వ్యవహరించారు. 20 సెంటర్లలో 100 రోజులకు పైగా ఆడింది. ఆ ఏడాదికి ఒక హిట్ చిత్రంగా నిలిచింది. బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే రేంజ్లో చిరంజీవి స్టైల్ అండ్ మేనరిజమ్స్ ఉన్నప్పటికీ ఎందుకో హిట్తో సరిపెట్టుకుంది కొదమసింహం. ఆ తర్వాత 1990 నవంబర్ 14న మెగాస్టార్ చిరంజీవి నటించిన రాజా విక్రమార్క చిత్రం విడుదలైంది. రాజకుమారుడు అనేటువంటి హీరో ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళిపోయి సామాన్య మానవుడిగా బతికే క్రమంలో కథ సాగుతుంది. ఈ మూవీకి డైరెక్టర్ రవిరాజ పినిశెట్టి గారు, మ్యూజిక్ రాజ్కోటి గారు అందించారు. రాజ్కోటి గారులకు ఇది 100వ సినిమా కావడం విశేషం. ఈ చిత్రంలో చిరంజీవికి జంటగా అమలార్ రాధిక నటించారు. ఈ చిత్రం అంతగా అలరించలేకపోయి యావరేజ్గా నిలిచింది. ఆ తర్వాత 1990 డిసెంబర్ 21న నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లారీ డ్రైవర్ చిత్రం విడుదలైంది. ఈ చిత్రం సూపర్ హిట్గా నిలిచింది. 1990 సంవత్సరానికి బాలకృష్ణ సూపర్ హిట్తో ముగించారు. నటసింహం బాలకృష్ణ అంటే తిరుగులేని మాస్ హీరో, అది అందరికీ తెలుసు. మాస్ కా బాప్, మ్యాన్ ఆఫ్ మాసెస్ అని ఆయన్ని అందరూ పిలుచుకుంటూ ఉంటారు. అలా పిలవడానికి కారణం బాలయ్య చేసిన పాత్రలు. మాస్ ఇమేజ్కి బీజం పడింది బాలయ్య లారీ డ్రైవర్ సినిమాతోనే. బి గోపాల్ డైరెక్షన్ చేసిన ఈ చిత్రంలో విజయశాంతి కథానాయిక. పుష్పానంద్ అందించిన కథని బి గోపాల్ అద్భుత టేకింగ్తో సినిమాని సూపర్ హిట్గా చేశారు. బీసీ సెంటర్స్లో రికార్డు బద్దలు కొట్టి విపరీతమైన క్రేజ్ ఏర్పడిన చిత్రం లారీ డ్రైవర్. అలాంటి సెంటర్స్ని వెలుగులోకి తెచ్చిన చిత్రం లారీ డ్రైవర్. చక్రవర్తి స్వరపరిచిన పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. మొదటి వారం షేర్ రికార్డు క్రియేట్ చేసింది. 42 కేంద్రాల్లో 50 రోజులు ఆడి మొదటి 50 రోజుల చిత్రంగా నిలిచింది. అప్పటికి రెవెన్యూ పరంగా సూపర్ హిట్ అందుకుంది. ఊర మాస్ చిత్రంగా నిలిచింది బాలయ్య కెరియర్లో. 50 రోజుల తర్వాత చాలా సెంటర్స్లో తీసివేయడం వలన బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ని మిస్ చేసుకుంది, కానీ సూపర్ హిట్గా నిలిచింది. ఇలా 1990లో చిరంజీవి బాలకృష్ణ వారి స్టామినాని బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతంగా చూపించారు. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.